రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, యూరప్ అంతటా ముస్లిం దేశాల నుంచి అడ్డు అదుపు లేకుండా వలస రావడం ఏదైతే ఉందో దాని పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. యూరోపియన్ దేశాల్లో ఇటీవల జరిగినటువంటి యూరోపియన్ యూనియన్ దానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది. ఫ్రాన్స్లో చాలా ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్థానంలో ఈ అడ్డు అదుపు లేని వలసను నిరోధించాలని చెప్పేటటువంటి మెరీన్ లీపెన్కి చెందినటువంటి పార్టీ ఘన విజయం సాధించింది. యూరప్లో ఎందుకు ఈ ముస్లిం వలసదారుల పట్ల ఇంత వ్యతిరేకత వస్తోంది? నిజానికి యూరప్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడాను, మొరాకో, సిరియా వంటి దేశాలు కావచ్చును, ఇరాక్ వంటి దేశాలు కావచ్చును, గల్ఫ్ దేశాలు కావచ్చును, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి పేదరికం వల్ల, అక్కడ ఉగ్రవాదం వల్ల బాధపడుతూ యూరప్లోకి శరణార్థులుగా వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర పత్రాలు లేకపోయినా సరే వాళ్లకు తమ దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల్ని అమలు చేయటము, వాళ్లకు ఉండేటటువంటి వసతి కల్పించటము, ఉపాధి అవకాశాలు కల్పించటము, ఉపాధి గనక వాళ్ళకి లేకపోతే పెన్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ పెద్ద ఎత్తున చేయటం జరిగింది. అయితే ఈ రకంగా శరణు కోరుతూ బ్రతుకు గడుపుకోవడానికి లేకపోతే కాస్త గౌరవప్రదంగా బ్రతకటానికి వస్తున్నామని చెప్పి ఈ ముస్లిం దేశాల నుంచి వస్తున్నటువంటి జనాభా యూరప్ మొత్తంలో ఇస్లామైజేషన్ మొత్తం కూడాను మతపరమైనటువంటి ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇటీవల ఫ్రాన్స్లో ఒక 2 నెలల క్రితము ఫ్రాన్స్లో ఒక చాలా సుప్రసిద్ధమైనటువంటి పత్రిక ఉంది. దాని పేరు లా జర్నల్ డు డిమాన్షే. ఫ్రెంచ్ ఉచ్చారణ కొంచెం వేరుగా ఉంటుంది, నేను ఇంగ్లీష్ స్పెల్లింగ్ని బట్టి ఉచ్చారణ చేశాను, తప్పుంటే క్షమించాలి. ఈ లా జర్నల్ డు డిమాన్షే అనేటటువంటి పత్రిక ముస్లిం సముదాయానికి మొరాకో నుంచి, అల్జీరియా నుంచి, ఈ రకమైనటువంటి సూడాన్ నుంచి వచ్చినటువంటి, నార్త్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ముస్లిములు, ఫ్రాన్స్ చాలా ఉదారమైనటువంటి వలస విధానాన్ని అవలంబించే దేశము, వీళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను ఒక సర్వే ద్వారా ఒక సర్వే చేసింది. ఆ సర్వే ఫలితాలు ఫ్రాన్స్ని షాక్కి గురి చేశాయి. ఫ్రాన్స్ ఒకసారి అచ్చరు పొందింది. ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్న ఫ్రెంచ్ జీవన విధానంలో కలిసిపోయేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, ప్రభుత్వము అత్యంత ఉదారంగా ఉన్నప్పటికీ, వాళ్ళ విషయంలో చాలా సానుభూతితో వ్యవహరిస్తున్నప్పటికీ, ఈ రకంగా ఫ్రాన్స్లోకి వలస వచ్చినటువంటి ముస్లిం జనాభా మనసులో ఫ్రాన్స్ పట్ల ఏమాత్రము గౌరవం లేదన్నటువంటి విషయం తెలిసింది. ఆశ్చర్యం ఏంటంటే 2050 నాటికి ఫ్రాన్స్ జనాభా ప్రస్తుతం ఉన్నటువంటి 10% నుంచి 17% వెళ్తుంది. 17% జనాభా అయితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు 10% ఉంటేనే వాళ్ళకి అర్థమవుతున్నది. 10% జనాభాతోటే మొత్తం ఫ్రెంచ్ జనాభాలో 10% మాత్రమే ఉన్నటువంటి ఈ ముస్లిం వలసదారులు జైళ్లలో 80% మంది ఉన్నారు. జైళ్లలో నేరాలు చేసి, హత్యలు చేసి, కిడ్నాపులు చేసి, రకరకాల నేరాలకు పాల్పడి అరెస్ట్ అయిన వాళ్ళలో 80% ముస్లింలే. అంటే మైనారిటీలుగా ఉన్నటువంటి వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువ మంది నేర ప్రవృత్తిని కలిగి ఉండడం అనేది కొంత ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటి వరకు ఫ్రాన్స్లో చనిపోయినటువంటి లేదా కిడ్నాప్ అయినటువంటి ప్రతి జూని యూరోప్లో ఉండేటటువంటి ఫార్ రైట్, అంటే చాలా ఉగ్రవాదంతో ఫండమెంటలిస్ట్గా వ్యవహరించేటటువంటి వైట్ గ్రూప్స్ కాకుండా, రేసిస్ట్ గ్రూప్స్ కాకుండా ముస్లిములే అపహరించి చంపటం జరిగిందని చెప్పి ఈ సర్వే చెబుతోంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని దాడుల్లోనూ. అదేవిధంగా ఇజ్రాయెల్ పాలెస్టీనాని ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకించడంలో తప్పు లేదు, కానీ ఇజ్రాయేలీలకు చెందిన మతాన్నే ద్వేషించడం తప్పు. వాస్తవానికి ఒక మతాన్ని ద్వేషించడం తప్పు, కానీ జూడాయిజం అంటే యూదు మతాన్ని ద్వేషించే వాళ్ళు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ముస్లింలలో 25% ఉన్నారు. అదేవిధంగా
45% మంది ఇజ్రాయెల్ సర్వనాశనం అయిపోవాలి, అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదని కోరుకుంటున్నారు. 49 మంది ఫ్రాన్స్లో ఉండే క్యాథలిక్స్ అందరూ, ఫ్రాన్స్లో ప్రధానమైనటువంటి మతము క్యాథలిక్ క్రైస్తవ మతము, క్యాథలిక్కులందరూ కూడాను ముస్లిములుగా మారాలని కోరుకుంటున్నారు. అంటే వీళ్ళ ద్వేషము ఇజ్రాయెల్కో, యూదు మతానికో, జియోనిజం అంటే జాయినిజం అంటారు, ఈ ఇజ్రాయేలీలు ఏ రకంగానైతే భూమిని కొద్ది కొద్దిగా తమ కబ్జాలోకి తీసుకున్నారో దాన్ని జాయినిజం అంటారు. వీటిని వ్యతిరేకించడం కాదు, ఫ్రెంచ్ జీవన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. క్యాథలిక్కులు అందరూ కూడాను క్రైస్తవులు కావాలని 49% కోరుతున్నారు. 39% మంది ముస్లిములు ఫ్రాన్స్లో జీవించేటటువంటి, నివసించేటటువంటి శరణార్థులుగా, పేదలుగా వచ్చినటువంటి ముస్లిములు ఫ్రాన్స్లో ఉన్నటువంటి చర్చిలన్నీ మసీదులుగా మారాలని కోరుకుంటున్నారు. అంతేకాదు 25% మంది వలస వచ్చినటువంటి ముస్లింలు అసలు ఫ్రాన్స్ అనే పేరే ఉండకూడదు, ఫ్రాన్సిస్తాన్ అనో లేకపోతే పాకిస్తాన్ లాగా ఇంకొక ఈ రకమైనటువంటి పేరు ఏదన్నా ఉండాలి, కానీ ఈ ఫ్రాన్స్ అనే పేరు ఉండక్కర్లేదని అంటున్నారు. 42% మంది వలస వచ్చినటువంటి ముస్లిములు ఫ్రెంచ్ చట్టాల కన్నా మా షరియా చట్టాలు, మా వ్యక్తిగత చట్టాలు ముఖ్యమైనవి, మాకు ఫ్రెంచ్ చట్టాలు జాంతానాయి అని చెప్పి అంటున్నారు. ఈ రకంగా ఫ్రాన్స్లో ప్రతిరోజు 200 రేపులు, 140 కత్తిపోట్ల సంఘటనలు, వీటిలో 100% ఈ రకంగా వలస వచ్చినటువంటి నార్త్ ఆఫ్రికా నుంచి, అదేవిధంగా గల్ఫ్ దేశాల నుంచి, అరబ్ దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే, పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ నుంచే, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ, వాళ్ళ నుంచే జరుగుతున్నాయని చెప్పి ఈ డుమాన్షే పత్రిక ఇచ్చినటువంటి సర్వేలో వెల్లడైంది. 750 ప్రదేశాలు, ఫ్రాన్స్లో ఉన్నటువంటి 750 ప్రదేశాలు ప్రస్తుతము ఫ్రెంచ్ ప్రజలకు, ఫ్రెంచ్ దేశం యొక్క స్థానికులకు, మూల నివాసులకు నోగో ఏరియాస్గా ఉన్నాయి. వాళ్ళు వెళ్ళడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తమ దేశంలో తామే వెళ్ళలేనటువంటి ప్రదేశాలు ఉండడము, తమ దేశంలో తామే రోజుకు 200 రేపులు, 140 కత్తిపోట్లకి గురి కావడము, అనేక రకాలుగా తమ మతం పట్ల కానీ, తమ జీవన విలువల పట్ల కానీ, విశ్వాసాల పట్ల కానీ ఏమాత్రము శ్రద్ధ లేకపోవడము, ఇవన్నీ కూడాను ఫ్రెంచ్ ప్రజలని నెమ్మదిగా ఈ అక్రమ వలసదారులు పేదరికం పేరిట, దారిద్ర్యం పేరిట, నిరుద్యోగం పేరిట గల్ఫ్ దేశాలను, అరబ్ దేశాలను, ముస్లిం దేశాలని, నార్త్ ఆఫ్రికన్ దేశాలని వదిలి వస్తున్నటువంటి ముస్లిముల పట్ల వ్యతిరేకతను పెంచుకునేలా చేస్తున్నాయి. చాలామంది ఫ్రెంచ్ ప్రజలు డెన్మార్క్ అవలంబించినటువంటి విధానాన్ని అవలంబించాలని చెప్పి అంటున్నారు. ఎందుకంటే డెన్మార్క్లో 2015లో ఒక చట్టం చేసి ఇలా వలస వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశాల్లో పరిస్థితులు మామూలు అయిపోతే వాళ్ళని మళ్ళీ పంపించేయాలని చెప్పి ఒక నియమం ఉంది. కాబట్టి వచ్చిన వాడికి ఇక్కడ పౌరసత్వం ఇవ్వడం ఉండదు, వాడు అక్కడ ఆ దేశంలో పరిస్థితి మామూలు కాగానే వాళ్ళని పంపించడం జరుగుతుంది. 2016లో మరొక చట్టాన్ని చేసి ఈ రకంగా శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు, రేడియోలు కావచ్చును, బంగారం కావచ్చును, ఇటువంటి విలువైన వస్తువులన్నింటినీ కూడా ప్రభుత్వము జప్తు చేసుకుని వాటి విలువతోటే వీళ్లకు సహాయ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ జప్తు చేసుకున్న వస్తువులు వాళ్ళకి తిరిగి రావు, ఇది ఉన్నంతకాలం వాళ్ళకు సహాయం అవుతుంది, ఆ తరువాత వాళ్ళ పరిస్థితులు మామూలుగానే వాళ్ళ దేశంలోకి పంపించేయడం జరుగుతుంది. డెన్మార్క్ వంటి కఠినమైన విధానాలు ఫ్రాన్స్లో కూడా రావాలని చెప్పి ఫ్రెంచ్ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ సర్వే తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.